ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తల్లి తండ్రి లేని అనాథ శిశువుకు ఆవిర్భవ్ అని పేరు పెట్టారు ఎమ్మెల్యే వెడ్మబొజ్జు దంపతులు. ఉట్నూరు మండలం లక్కారం పరిధి రామ్జీ గోండు నగర్ కు చెందిన అనాథ బాలుడి తల్లి గంగాదేవి రక్తహీనతతో 2 నెలల క్రితం, తండ్రి 6 నెలల క్రితం మృతి చెందారు. శిశువు యోగక్షేమాల కోసం 1,90,000 చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనాథ శిశువుకు అండగా ఉండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. బాబు యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా 8 రోజుల్లో, అంటే తన పుట్టి 8వ రోజే వీరి యొక్క తల్లి చనిపోయింది. దానికంటే ముందు వీళ్ళ తండ్రి చనిపోయారు. ఈ పీవీటీ దగ్గరికి చెందినటువంటి ఈ బాలుడు అభం శుభం తెలియని వయసులో అసలు ఏం తెలియని క్రమంలో వాళ్ళ తల్లి చనిపోవడం, మరి వారి కుటుంబానికి ఆ రోజు యువరాజు బ్రహ్మణి గారు పిఓ గారితో మాట్లాడి 1,90,000 ఇప్పించడం అనేది జరిగింది. అది చెక్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇతని యొక్క ఆలన పాలన అంతా కూడా నేనే చూస్తానని చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా అతనికి పెద్ద ఆలన పాలన కూడా అదేవిధంగా ఇతని యొక్క పేరుని నామకరణం చేయడం అనేది జరిగింది. మేమిద్దరం భార్యాభర్తలను కూడా అనుకొని ఇతను ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలి, భవిష్యత్తు ఒక మంచి పేరు రావాలి, ఆ రకంగా ఉండాలనే ఆలోచనతో ఇతని పేరుని మా భార్య మేమిద్దరం కూడా కలిసి మాట్లాడి ఆవిర్భవ్ అనే పేరుని నామకరణం చేయడం. ఇతను ఆవిర్భవించాలి, ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే ఆలోచనతో ఆవిర్భవ్ అని నామకరణం చేయడానికి వీళ్ళ అమ్మ పేరు గంగుబాయి, తండ్రి విఠల్. నిజంగా ఇంత చిన్న బాలుడు వారి తల్లిదండ్రులు లేకుండా అసలు ఏం తెలియకుండా అతను ఈ రకంగా ఉండడం మేము చలించిపోయినాం. అందుకే అతని స్వయంగా మా ఇంటికాడిని పిలిపించుకొని నామకరణ కార్యక్రమం, తొట్లే కార్యక్రమం కావచ్చు చేయడం అనేది